కేఎంసి క్రియా యోగా మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకి సాధకులకి అందరికీ నమస్కారం. మనము మన ఆశ్రమంలో వచ్చిన రకరకాల సాధకుల గురించి వాళ్ళకి వచ్చిన అనుభవాల గురించి చర్చిస్తున్నాము. ఈరోజు మన ముందు తల్లి మీ పేరు చెప్పండి అమ్మా. నా పేరు మహాలక్ష్మి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది ధర్మవరం పుట్టిన ఊరు. నేను ఉద్యోగరీత్యా గుత్తిలో వర్క్ చేస్తున్నాను. ఏం ఉద్యోగం చేస్తారమ్మా మీరు? నేను ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిని. ప్రధానోపాధ్యాయులుగా చేస్తున్నారు. అమ్మ, మీకు ఇక్కడ ఆశ్రమం ఉందని ఈ సాధన గురించి కానీ ఇవన్నీ ఎవరు చెప్పారమ్మా? స్వామి, నేను వీడియోల ద్వారా చూశాను. ఆధ్యాత్మికత అంటే చాలా ఇష్టము. దాంట్లో వెళ్తూ ఈ వీడియోలు చూడడం జరిగింది. కరోనాకు పూర్వమే వీడియోలు చూడడం జరిగింది. కాకపోతే ఆసనాలు చూశాను. ఒక మంచి ఐడియా వచ్చింది. వెళ్దాము అంటే ఇంకా వీటి మీద అంతా ఇష్టం చూపిస్తూ ఉంటాం అన్ని చోట్లకి అంటే కాదు కదా అనేటప్పటికి బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత ఆయన సాధన క్రియ గురువుగారు పెట్టినది చూశాను. తర్వాత ప్రాక్టీస్ చేశాను ఎలా ఉంటుంది అని. మంచిగా ఉంది, దీనిలో సత్ఫలితాలు ఉన్నాయి అని నాకు అర్థమైపోయింది. సరే, ఓకే, నేను వెళ్ళాలి అని మా సిస్టర్తో చెప్పాను. ఇంకా ఆమె యాక్సెప్ట్ చేసింది. ఎందుకంటే మేము ఇద్దరము పంచుకుంటూ ఉంటాం మా మనోభావాలు, సాధక బాధకాలన్నీ నేనే ఎక్కువగా షేర్ చేసుకుంటూ ఉంటాను. ఈ విషయం షేర్ చేసుకునేటప్పటికి ఆమె యాక్సెప్ట్ చేసింది. ఇద్దరము కలిసి వచ్చేసాము. అమ్మ, క్రియా సాధన చేయకముందు ఏదైనా సాధనలు చేసేవాళ్ళ మీరు? ఎలాంటి సాధనలు చేశారు? మనోయోగ సాధన చేశాను. వనస్థలిపురం సోమనాథ క్షేత్రంలో అక్కడ గురువుగారు ఇచ్చారు. కాకపోతే ఆ ఓంకారము చాలా జాగ్రత్తగా పాడాలి. మొదట చాలా మంచి అనుభవం జరిగింది. నేను చేయలేకపోయాను. నా మనోవేదన వల్ల చేయలేకపోయాను. అది ప్రశాంతంగా ఉంటేనే చేయగలుగుతాము. దానివల్ల జస్ట్ మెడిటేషన్ చేసుకోవడము అలా కంటిన్యూ చేశాను. కాకపోతే అక్కడ అనుబంధం మాత్రం కొనసాగింది. మరి అమ్మ, ఆ సాధనకి క్రియా సాధనకి మీకు తేడా ఏమైనా తెలిసిందా? క్రియా సాధన అది కూడా గొప్పగా అనుభవాలు జరిగాయి. అది కూడా గొప్పదే. నా అవగాహన రాహిత్యం వల్లనే నేను చేయలేకపోయాను. అంతేకాని అది చిన్నదేమి కాదు. దీనిలో అత్యంత సులభము, సహజ సిద్ధంగా ఉండేది. బాధ కలిగినా కూడా ఇది చేస్తూ ఉంటే బాధ క్రమేణా దానంతటా అదే తొలగడం నేను గమనించాను. శ్వాసకు దీనికి సంబంధం ఉందని అర్థమైపోయింది. బాధ కూడా తొలగడం గమనించాను దీనితో. సో అత్యంత సులువు, మనం ఏ స్టేజ్కైనా చేరొచ్చు అనే గొప్ప అనుభవం నాకు కలిగింది. అంటే క్రియా సాధనలో ఈ అనుభవాలన్నీ మీకు కలిగాయా? అవునండి. అయితే మరి క్రియా సాధనలో మీకు ఇంకా ఎలాంటి అనుభవాలు కలిగాయమ్మా? క్రియా సాధనలో చాలా గొప్ప అనుభవాలు జరిగాయి. కేచరి ముద్రను గురువుగారు చెప్పారు. దాన్ని సాధన చేస్తున్నాను. పూర్ణ కేచరి అయితే నేను ఇంకా సాధించలేదు. చాలా కష్టపడుతున్నాను. నాలుక చాలా పొట్టిగా ఉంటుంది నాది. దానికి చేస్తున్నాను, కృషి చేస్తున్నాను. సగం వరకు సాధించాను. ఆ తర్వాత నాకు ఆస్మా ఉండేది, వీక్నెస్, ఈ బాధ, దీనివల్ల అనారోగ్యం సమస్యతో ఆస్మా వచ్చింది. ఒకరోజు అనుకోకుండా పిండి మిషన్కి వెళ్ళడము, అక్కడ ఘాటుకి వెంటనే వచ్చేస్తుంది. ఇంకా ప్రయాణం అయ్యాను. నెక్స్ట్ డే పౌర్ణిమ ఉంది కదా, ప్రయాణం కావాలి అనుకుంటుంటే ఆస్మా సడన్గా వచ్చేసింది. ఏం చేయాలి అని ఒక ఆలోచన వచ్చింది. గురుగారు 360 జబ్బులు కేచరీతో నయమవుతాయి అని ఘంటతాపాఠం చెప్పినట్టు చెప్తూ ఉంటారు. అది నా చెవుల్లో మారుమ్రోగింది. సరే, నేను కేచరీ ముద్ర వేసేసుకున్నాను. వెంటనే జస్ట్ 5 నిమిషాల్లో ఆస్మా తక్కువని బ్రేక్ ఇచ్చేసింది. లేదు ఆస్మా. అది జరిగి 3 నెలల కిందట అనుభవం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ రాలేదు. మరి కూడా పిండి మిషన్కి వెళ్ళాను. ఇంకా కేచరీ ఉంది, నేను ఎక్కడికైనా ఏ ఘాట్ అయినా ఎదుర్కోగలుగుతాను, శ్వాస సంబంధమైన అవరోధాలు ఉండవు అని నాకు అర్థమైపోయింది. 360 పైగా జబ్బుల్లో ఇది నయమైపోయింది నాకు పూర్తిగా. ఇది గురుదేవుల నాకు పెట్టిన భిక్ష.
అయితే మీ కేచరి ద్వారా మీ అనారోగ్యాన్ని కూడా మీరు బాగు చేసుకోగలిగారు. అవును. ఇంకా ఇంకా అనారోగ్యం కాకుండా ఇంకా మానసికంగా స్థితి మీది ఎలాగ మారిందమ్మా అప్పటికి ఇప్పటికి సాధన తర్వాత? పని సామర్థ్యం పెరిగింది, ఆలోచన సామర్థ్యం ఆలోచించగలుగుతున్నా. ముందు కూడా చాలా చక్కగా ఉండేదాన్ని, ఆలోచన సామర్థ్యం కూడా ఉండేది. కానీ ఎప్పుడైతే మనం మానసిక దౌర్బల్యానికి లోనవుతామో అప్పుడు క్రమేణా మన ఆలోచన రాహిత్యం అయిపోతాము, పని సామర్థ్యం కూడా తగ్గుతుంది, ఏకాగ్రత కూడా తగ్గుతుంది. ఈ క్రియాయోగ సాధన చేసేటప్పటికి నాలో తెలియని ఉత్సాహము, ముందు కూడా ఎంతసేపైనా వర్క్ చేసేదాన్ని, కానీ ఇప్పుడు రెట్టింపు ఉత్సాహము, అలసిపోకుండా ఉండడము, ఎంతసేపైనా వర్క్ చేయగలగడము, తర్వాత పనిలో ఏకాగ్రత, ఏ పనైనా చక్కగా అవగాహన అనేది చాలా చాలా పెరిగింది. ఇంకా వెనక్కి తిరిగి చూడడం అనేది ఉండదు అని నాకు అర్థమైపోయింది. అమ్మ మరి జ్యోతిముద్రలో మీకు ఏమైనా అనుభవాలు కలిగాయా? జ్యోతిముద్రలో నాకు ముందు సోమనాథ క్షేత్రం గురువుగారైన సోమనాథ మహర్షుల వారి సాన్నిధ్యంలో మొదటి ప్రక్రియలోనే జ్యోతిముద్రలో దర్శనం చేసుకున్నాను. ఆ తర్వాత నేను పొందలేకపోయాను. క్రియాయోగంలో వచ్చిన తర్వాత ఒక్క ప్రణవం మొదట చేసే ఈ జ్యోతిముద్రలో ఒక్కసారి మాత్రం పూర్తిగా లేకపోయినా ఒక్కొక్కసారి గాఢంగా పొందుతాను, ఒక్కొక్కసారి కొంచెం కొంచెం పొందుతాను, ఒక్కొక్కసారి చిమ్మ చీకటే. మిగిలిన 4 ప్రక్రియలకి ఈ జ్యోతిముద్ర ప్రక్రియల్లో ఒక ప్రక్రియకు మాత్రము తప్పనిసరిగా జ్యోతి వెలుగు, విపరీతమైన వెలుగు వస్తుంది. అమ్మ మరి మీరు సాధన ఏ సమయాల్లో చేస్తుంటారు? ఉదయం 3:30 లేస్తాను. నా అనుకూలాన్ని బట్టి, నా మానసిక స్థితిని బట్టి చేసుకుంటాను. ఒక్కొక్కసారి 1 గంట మాత్రమే చేస్తాను. మిగిలిన పనులన్నీ ఉంటాయి కదా, నాకు డ్యూటీ ఉంటుంది, ఆ తర్వాత ఇంట్లో పని, వంట వగైరా పనులన్నీ ఉంటాయి కాబట్టి ఆ కార్యక్రమాలు కూడా టైం కేటాయించుకోవాల్సి వస్తుంది. ఈవినింగ్ కూడా నాకు వీలు కలిగిన టైంలో చేసుకుంటాను. అప్పుడు వీలు కాకపోతే రాత్రైనా కూర్చొని 1 గంట పాటు ధ్యానమైనా చేసుకుంటాను, క్రియాయోగ ప్రాణాయామమైనా చేస్తాను. ఏదో ఒకటి మాత్రము ప్రతిరోజు అటాచ్ అయి ఉంటుంది నా జీవితానికి. అమ్మ మరి మీరు నియమాలు ఏమన్నా పాటిస్తారా? ఆహార నియమాలు ముందు నుంచి పాటిస్తున్నాను. మేము మామూలుగా అయితే మాంసాహారము, నేను మాంసాహారం మానేసి దాదాపు 20 సంవత్సరాల పైన అయిపోయింది. తర్వాత శాకాహారం మాత్రమే, అందులోనూ మంచి ఆహారము ఐడియా ఉన్నా కూడా మామూలు ఆహారమే తీసుకునేదాన్ని. క్రియాయోగంలోకి వచ్చిన తర్వాత దాని బలం నేను గమనించాను. శాకాహారం తీసుకుంటే కేచరీ ముద్ర బాగా సమర్థవంతంగా వేయగలడం గమనించాను. క్రియ కూడా చక్కగా కొనసాగుతుందని నేను నా సాధనలో అనుభవాలు వచ్చాయి. అమ్మ మహాముద్ర వేయటం వల్ల శరీరంలో మంచి ఫిట్నెస్ ఏర్పడుతుందని గురువుగారు చెప్తుంటారు. ఆ మహాముద్ర వల్ల మీకు ఎలాంటి? అది 100% కరెక్ట్. నేను మామూలుగా అయితే వంగిపోయి ఉండేదాన్ని, ధ్యానంలో కూడా వంగి కూర్చునేదాన్ని. ఎలా అయినా కూర్చోవచ్చు అనే రీతిలో చెప్పేవాళ్ళు ముందు, అలాగే కూర్చునేదాన్ని. కానీ నాకైతే ఈయన వచ్చిన తర్వాత సాధనలో వెన్నుముక నిటారుగానే ఉండాలి, అది కంపల్సరీ, అది కండిషన్ అన్నారు. ఆ కండిషన్ని తీసుకురావడానికి నా శరీరము చాలా చాలా కృషి చేయవలసి వచ్చింది. అందుకే ఈ 10 నెలలు శారీరక వెన్నుముకను స్ట్రైట్గా ఉంచుకునే ప్రక్రియలో మహాముద్ర చాలా తోడ్పడింది. మహాముద్ర వేయడానికి నాకు మోకాలు నొప్పి ఉండేది, సహకరించేది కాదు. సో కాళ్ళను వంచుకోవడం కోసం కూడా తీవ్రంగా కృషి చేశాను. ఆ తర్వాత సాధించాను. వెన్నుముక నిటారైపోయింది, ఎంతసేపు అయినా స్ట్రైట్గా నిలవగలుగుతాను. తర్వాత మహాముద్ర చాలా గొప్పగా అనిపించింది. ఒక్కసారైనా చెవులలో అలా ఓపెన్ కావడము, ఏదో ఒక శబ్దం వేయడం నేను గమనించాను. మహాముద్ర ఉన్నతమైనది, మహాముద్ర చాలా గొప్పది. నాకు ప్రాణాయామంలోనే చాలా రిలాక్సేషన్ అనేది పొందాను, శారీరకంగా మానసికంగా. ప్రాణాయామ ప్రక్రియ చెప్తారు గురువుగారు, దానిలోనే చాలా 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 మానసిక శాంతిని పొందగలిగాను. మరి అమ్మ మీ తోటి స్నేహితులు కానీ, మీతో పాటు పనిచేసే వాళ్ళు కానీ ఇలాంటి సాధనలు ఏమైనా చేస్తారా? మా సిస్టర్ చేస్తారు.
ఆమె ఆల్రెడీ గురువుగారు సోమనాథ మహర్షుల వారి గురు సాన్నిధ్యంలో నేర్చుకుని ఆమె విడవకుండా చేశారు, ఉన్నత స్థాయిలోకి పొందారు. తర్వాత ఆమెకు సమయాభావం వల్ల కొంచెం తప్పవుతుంది, కానీ ఆమె ఇక్కడికి రాకపోవడం కూడా జరుగుతుంది సమయాభావం వల్లనే. కానీ నిరంతరము గురువుల సాన్నిధ్యంలో ఆమె మానసికంగా అటాచ్ అయి ఉంటారు. అమ్మ, మీరు సాధన చేస్తున్నప్పుడు ఎవరన్నా మిమ్మల్ని అవహేళన చేయటం కానీ ఎక్కిరీయటం కానీ చేశారా? దాన్ని మీరు ఎలా ఫేస్ చేశారు? వాళ్ళకి ఎలాంటి సమాధానం చెప్పారు? మామూలుగా అయితే క్యాస్టులు బయలుదేరుతాయి, ఈ దేవుడు గొప్ప ఆ దేవుడు గొప్ప అని. యా దేవుడు నేను అభ్యసించిన ఈ ఆధ్యాత్మిక మార్గంలో అన్ని కులాలు ఒకటే, అన్ని మతాలు ఒకటే అని నాకు తోచింది. అందరూ ఒకటే చెప్తారు, అందరూ భగవంతుని సాన్నిధ్యాన్ని చేరుకోవడానికి వివిధ మార్గాలు అనుభవిస్తారు, వివిధ మార్గాలను అనుసరిస్తారు. వీటిలో అది ఒకటి. మరి మిమ్మల్ని ఎవరు కూడా అవహేళన చేయడం కానీ ఏం చేయలేదా మీ సాధన చేస్తున్నప్పుడు? ఎందుకంటే చాలామంది సాధకులు నాతో చెప్పారు, మేము సాధన చేస్తుంటే తోటి స్నేహితులు కానీ వేరే వాళ్ళు కానీ ఎక్కిరిస్తున్నారని. మిమ్మల్ని అలా లేదు, నేను ఇంటిలోనే చేసుకోవడం జరుగుతుంది. ఇంటిలో రహస్యంగా చేస్తారా? అయితే ఇంటిలోనే జరుగుతుంది. అమ్మ కూడా సహకరిస్తారు, అమ్మ ఉన్నప్పుడు అక్క కూడా సహకరిస్తారు. నేను చేసుకుంటాను అని 10 మందికి కూడా చెప్తాను, ఇది బాగా ఉంది, ఇది చేసుకోండి, ఇది కాకుండా మీకు ఇంకా మంచిది ఏదైనా ఉన్నా కూడా దాన్ని అనుసరించండి అనే చెప్తాను. మనం ఆరోగ్యంగా ఉండడమే ఉత్తమము, తర్వాత మంచిగా జీవించడము సమాజానికి చాలా అవసరము, మంచి సర్వీస్ ఇవ్వడం కూడా చాలా గొప్పది, అదే గొప్ప జీవితం అని కూడా చెప్తూ ఉంటాను. అమ్మ, మీరు మరి ఈ సాధకులకి కానీ కేఎంసీ ఛానల్ ప్రేక్షకులకు కానీ ఎలాంటి సందేశం ఇద్దాం అనుకుంటున్నారు? స్వామి, నా ఆధ్యాత్మిక ప్రయాణంలో ఈ గురువుల ప్రవచనాలు అన్నీ విన్న తర్వాత నాకు అర్థమైనది, గొప్పగా అర్థమైనది, మానవ సేవే మాధవ సేవ. ఆ మానవ సేవ చేసినప్పుడు అంతా మనది, ఇదంతా వసుధైక కుటుంబము అని ఎప్పుడైతే అవగాహన కలుగుతుందో అప్పుడు ఆధ్యాత్మిక రంగంలో చాలా ముందంజ వేస్తాము. అప్పుడు శ్వాసక్రియల్లో తేడా కూడా గమనించాను. ఆ తర్వాత అప్పుడు చేసే శ్వాసక్రియకి ఇది నాది అని స్వార్థభావంతో, సంకుచిత భావంతో చేసే ఈ ప్రాణాయామ యోగ ప్రక్రియకు చాలా చాలా తేడా ఉందని గమనించాను. ఎప్పుడైతే మనమంతా ఒకటే, మనదంతా ఒకటే కుటుంబము అన్న ఫీలింగ్తో చేసిన రోజు నేను అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభవాన్ని చవిచూశాను. ఈ దేహమంతా ఒక రాయిలాగా అనిపించింది, కదలని అచేతన స్థితి నాకు అనుభవమైంది. మీరు అనుభవాన్ని వర్ణించగలుగుతారా ప్రేక్షకుల కోసం? అంటే ఏంటి స్వామి? అంటే మీరు ఆ అనుభవాన్ని ఎలాగ ఫీల్ అయ్యారు, ఆ అనుభవం ఎలా ఉందో ఒకసారి సాధకులకు చెప్తే వాళ్ళు దాన్ని విని అర్థం చేస్తారు. ఆకలిగా ఉన్న వాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టడము చాలా గొప్ప ప్రక్రియ అనిపించింది. ఆ విధంగా చేసే ప్రక్రియలో నా చేతనైనంత వరకు ఎంతవరకు చేయగలుగుతామో అంతవరకు శాయశక్తిగా కృషి ఎప్పుడైతే చేయగలుగుతామో అప్పుడు గొప్ప ఆధ్యాత్మిక అనుబంధము ఏర్పడుతుందనే అవగాహన ఎలా వచ్చిందంటే, ఆ అనుభవం వచ్చి నేను పక్కన వాళ్ళతో షేర్ చేసుకున్నప్పుడు ఈ సమాజము స్వార్థం ఎక్కువ అమ్మ, ఉన్నవాళ్ళు వస్తారు లేని వాళ్ళు వస్తారు అన్న, కానీ ఆకలితో ఉన్న వాళ్ళకి ధనిక పేద అనే తారతమ్యం లేదు కదా, అందరూ ఒకటే కదా అనుకున్నాను. ఆ భావాన్ని షేర్ చేసుకోగలిగాను. ఆ తర్వాత ఈ సాధనకి కూర్చున్నప్పుడు అంతే, ఆ సాధనలో ఆ శ్వాసలో చాలా చాలా తేడా, ఉత్తమమైన ప్రక్రియ. గొప్పగా అయితే నేను మామూలుగా చేసినట్లే చేశాను, కానీ దానిలో తేడా మాత్రము అద్వితీయము, అనిర్వచనీయము, వర్ణించలేనిది. ఇది మామిడి పండు ఇంత తీయగా ఉంటుంది అంటే తిన్న వాళ్ళకే ఆ రుచి, ఆస్వాదించిన వాళ్ళకే తెలుస్తుంది. ఆ విధంగానే నేను ఆ అనుభవం పొందాలి. ఇటువంటి అనుభవం పొందాలి అంటే మానవుడు నిస్వార్థంగా సేవ చేయగలిగినప్పుడే గొప్పగా ఆధ్యాత్మికంగా ఎదగగలుగుతాడు. తర్వాత భక్తి అనేది కూడా నాకు లేదు స్వామి. తర్వాత క్రమేణా రావడం కూడా ఈ ఆధ్యాత్మిక మార్గంలో నిస్వార్థ సేవ ఎప్పుడైతే చేయగలుగుతామో భగవంతుడు తన హక్కున వాళ్ళని చేర్చుకుంటాడని నాకు దృఢమైన విశ్వాసము గురువుగారి వల్ల ఏర్పడింది. అమ్మ, మరి చివరగా మన కేఎంసీ సాధకులందరికీ కూడా మీరు సాధన గురించి చాలా విషయాలు చెప్పారు. అయితే ఈ సాధన వల్ల ఆరోగ్యము, మనశ్శాంతి ఇవి కాకుండా ఇంకా భక్తి, ఇంకా సమాజం పట్ల గౌరవము ఇవన్నీ కూడా పెరుగుతాయని మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతుంది.
అయితే అమ్మ మరి సాధనకి నియమాలు ఎంతవరకు అవసరమని మీకు అనిపిస్తుంది? నియమాలు ఖచ్చితంగా పాటించాల్సిందేనా? నియమాలు పాటించాలి, శాకాహారం పాటించాలి, ఉదయం లేవాలి, క్రమశిక్షణగా ఉండాలి, ఎదుటి వాళ్ళ మీద అందరిలోనూ దైవత్వాన్ని చూడగలగాలి. అందరూ నాలాంటి మహనీయులే, నేను మహనీయురాలని అయితే వాళ్ళు మహనీయులు, ఆ స్వభావాన్ని చూడగలగాలి. అప్పుడు మాత్రమే మనము ఏ యోగానికైనా దగ్గరవుతాము, ఎంత భగవంతుని సాన్నిధ్యానికైనా దగ్గరగా చేరగలుగుతాము, ఏ గురువుల ఆశీర్వాదమైనా ఎక్కడున్నా ఎంత దూరం ఉన్నా పొందగలుగుతాము. సరే తల్లి, మరి మీ సాధన అనుభవాలని అన్నిటినీ కేఎంసీ ఛానల్ ప్రేక్షకులకి సాధకులకు పంచుకోవటం చాలా ఆనందకరం. ఎందుకంటే గురుగారి సంకల్పం ఇది. సాధకులందరూ కూడా సాధకులు మాటలే అర్థమవుతాయి. సో సాధనలో వాళ్ళకు వచ్చిన అనుభవాలను వాళ్ళు తెలియజేయటం వల్ల సాధకులు ఇంకా ఒక స్థితికి చేరుకుంటారని గురుగారు దీన్ని ప్రారంభించారు. దానికి మీ తోడ్పాటుగా ఉండడం అనేది కూడా చాలా ఆనందదాయకం. సరే మాత, మరి ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఓ జ్ఞానానందగిరి మహారాజ్ కి జై. జ్ఞానానందగిరి మహారాజ్ కి జై. జ్ఞానానందగిరి మహారాజ్ కి జై. జై. గురు मातृपिता गुरु बंधु सखा तेरे चरणों में स्वामी मेरे कोटि प्रणाम, तेरे चरणों में स्वामी मेरे कोटि प्रणाम. తల్లి సాధకుల కోసం ఒకసారి మీరు మహాముద్ర గురించి 2 మాటలు చెప్పి మహాముద్రని వేసి చూపిస్తే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. మీ మహాముద్ర వల్ల ఎలాంటి చేంజెస్ వచ్చాయి మీలో, అది కూడా చెప్పండి. మామూలుగా ఆసన సిద్ధి పొందాలి అంటే మహాముద్ర లేకపోతే చాలా కష్టం అనిపిస్తుంది. చాలా ఇలా కొద్దిసేపు కూర్చునేటప్పటికి కాలు మార్చుకుందాం అనిపిస్తుంది. యాక్చువల్ మొదట అయితే నేను ఇలా కూర్చునేదాన్ని, తర్వాత ఇలా మార్చుకొని కూర్చునేదాన్ని, ఇబ్బంది కలిగేది. కానీ ఇలా వంగిపోయి ఉండేదాన్ని. కానీ క్రియాయోగ సాధన ఎప్పుడైతే చేయగలిగినామో అప్పుడు వెన్నుపాము స్ట్రైట్గా కాగలిగింది, ఆసనం కూడా వేయగలుగుతాము. అయితే మహాముద్ర వల్ల మీకు ఎలాంటి బెనిఫిట్స్ కనిపించాయమ్మా? కాళ్ళ నొప్పులు వెళ్ళిపోతాయి, బాడీ ఫ్రీ అవుతుంది. ప్రాణాయామం చేయాలి అంటే ఎక్కువసార్లు చేయాలి అంటే ఇలా కూర్చోవాలి కదా, ఇలా కూర్చోవడానికి మహాముద్రలో రిలాక్సేషన్ వచ్చేస్తుంది బాడీ అంతా. కాబట్టి ఆ ప్రక్రియ చాలా ఉపయోగకారి. అందులోనూ శ్వాసను తీసుకొని వదిలిపెట్టడం జరుగుతుంది. కాబట్టి వంగినప్పుడు చెవులలో నుంచి సౌండ్ వస్తుంది, ప్రశాంతత వస్తుంది, శూన్యతత్వం కూడా ఏర్పడుతుంది. మరి ఒకసారి మహాముద్ర ఒక సెట్ చూపిస్తారా? తప్పనిసరిగా చూపిస్తాను. మహాముద్ర రోజు వేయటం వల్ల మన శరీరంలో మంచి చక్కటి ఫిట్నెస్ వస్తుంది. మోకాలు నొప్పులు కానీ కాళ్ళ నొప్పులు కానీ ఉన్న వాళ్ళకి అవన్నీ తొలగిపోతాయి. సుషుమ్న నాడి యాక్టివేట్ అవుతుంది. గురుగారు చెప్పటం చాలాసార్లు విన్నాము. చాలామంది సాధకులు కూడా ఆ అనుభవాలని పొందారు. తల్లి గారి వయసు 52 సంవత్సరాలు. ఈ వయసులో కూడా చాలా చక్కగా వేయగలుగుతున్నారు. మహాముద్రని కానీ ఇంకా సర్వాంగ ఆసనాలు కానీ తల్లి చక్కగా వేయగలుగుతున్నారు. తల్లి, సర్వాంగాసనం గురించి 2 మాటలు చెప్పండి. మీరు అది ఎందుకు చేయాల్సి వచ్చింది? సర్వాంగాసనం దానివల్ల మీకు ఆసనాలు నాకు ముందే పరిచయము. కాకపోతే ఎలా వేయాలి, ఏ బాడీకి ఏ ఆసనం కనెక్ట్ ఉంటుంది అని గురువుగారు తపోధన్ గిరి మహారాజ్ గారితో ఇంటర్వ్యూ చేశారు. అది చాలా ఇన్స్పిరేషన్ కలిగించింది. అద్భుతాలు సాధించాలి అంటే ఒక్క ఆసనంలో ఏ భాగం అయితే రుగ్మతకు లోనైందో ఆసనం వేయగలిగితే దానిలో పూర్తి ఫలితాన్ని పొందవచ్చు అని నేను విన్నాను. సో ప్రాణాయామం మొదటిలో చేసేటప్పుడు కొంచెం గ్యాస్ పైకి పట్టేసింది. అప్పుడు రిలాక్సేషన్ కోసము ఆయన చెప్పిన మాటలు నా చెవుల్లో రింగుమని మోగాయి. అది పాటించిన వెంటనే రిలాక్స్ అయిపోయాను. అన్ని అవయవాలకి రిలాక్సేషన్ లభించింది. ఒకసారి ఆ సర్వాంగాసనం వేసి చూపిస్తారా? వేయిస్తాను.
ఇప్పుడు తల్లి సర్వాంగాసనం వేసి చూపిస్తారు. వేయండమ్మా. సర్వాంగాసనం వేయటం వల్ల సర్వాంగములు ఫిట్నెస్కి వెళ్తాయని గురువుగారు చెప్పడం మనం చాలాసార్లు గమనించాం. చాలా చక్కటి సాధనకి అనుకూలమైన శరీరం మనకి లభిస్తుంది. మహాలక్ష్మి గారు 52 సంవత్సరాల వయసులో కూడా చక్కగా మహాముద్రని కానీ సర్వాంగాసనాన్ని కానీ వేసేస్తున్నారు. ఆమెకి తల్లిగారికి కలిగిన గ్యాస్ కానీ ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులని తొలగించుకోవడం కోసం గురువుగారు చేసిన ఇంటర్వ్యూలోంచి ఇన్స్పిరేషన్ పొంది ఆవిడ ఈ ఆసనాలన్నీ మెల్లగా సాధించారు. ఈ రకంగా సర్వాంగాసనం వేయటం వల్ల చక్కటి ఫిట్నెస్ లభిస్తుందని గురువుగారు చాలాసార్లు చెప్పారు. తల్లిగారు అదే ఫాలో అవి చక్కటి సాధనకి అనుకూలమైన శరీరాన్ని సాధించారు. 52 సంవత్సరాల వయసులో కూడా తల్లి చక్కగా ఆసనాన్ని వేసి చూపిస్తున్నారు సాధకుల కోసం. అమ్మగారు ఈ ఆసనం కోసం చాలా కష్టపడ్డారని అమ్మగారు చెప్పారు. ఇది ఒకే రోజు ఒకేసారి రాదు. రోజు కొంచెం కొంచెంగా సాధన మీద సంకల్పం బలంతో దీన్ని సాధించుకోవాలి. దీన్ని సాధించడం వల్ల చక్కటి ఫిట్నెస్ ఆరోగ్యము కలుగుతుంది. తల్లి చాలా చాలా అద్భుతంగా వేశారు. మీకు మొదట్లోనే ఈ ఆసనం వేయటం కుదిరిందా లేకపోతే నాకు ముందు ఉండేది? తల్లి ఆసనాలు వేయడం వల్ల ఆరోగ్యం కుదుట పడుతుందని విన్నాను, నేర్చుకున్నాను. కానీ ఎలా కుదుట పడుతుందో అర్థం కాని అయోమయ స్టేజ్లోకి వెళ్ళిపోయాను. క్రియాయోగ గురువుగారైన జ్ఞానానంద మహారాజుల వారి ఇంటర్వ్యూలో పరిచయమైన తపోధన్ గిరి మహారాజు వల్ల అర్థమైపోయింది. ఆసనం సిద్ధి పొందాలంటే చాలాసేపు ఆసనం వేయగలిగితే, సిద్ధి పొందగలిగితేనే దాని ఫలితాన్ని పొందగలుగుతామని. అది పూర్తిగా నిజమని నాకు అర్థమైపోయింది. ఏదైనా నమ్మకం కలగాలంటే మనము అనుభవించి తీరాలి. అనుభవిస్తేనే ఆధ్యాత్మికం అనేది ఉంది అని నమ్మగలుగుతాం, భక్తి అనేది కలుగుతుందని నమ్మగలుగుతాం. లేకుంటే పండు తింటే దాని మాధుర్యాన్ని ఆస్వాదించినట్లే ఆధ్యాత్మికం అనేది అనుభవంతోనే సాధ్యమవుతుంది. కానీ భౌతిక ప్రపంచంతో చూసే ఈ వింతలు, ఈ ఆకర్షణలు ఇవన్నీ తాత్కాలికం. మన అంతర్గతంగా చూసేటి మాత్రమే మనము నిజమైనవి, ఆత్మను అవగాహన చేసుకోగలుగుతామని నాకు అర్థమైపోయింది. తల్లి చాలా సంతోషం అమ్మ, మీరు మీ సమయాన్ని సాధకుల కోసం, ఎందుకంటే మీరు ఎక్కడ కూడా ఇలా మాట్లాడడం ఇష్టపడలేదు, కానీ గురువుగారి కోసమే ఇలా సాధకులకు ఉపయోగపడిద్దని మేము అడగటం వల్ల మా సాధకుల కోసం ఇలా మీరు వేసి చూపించడం అనేది మా అదృష్టం తల్లి. అవును స్వామి, నేను కెమెరా ముందుకు వచ్చి ఈ విధంగా ఏ పని చేసినా కూడా ప్రచార నిమిత్తం చేయకూడదనేది నా ఆలోచన. నేను అనేది గొప్ప అని ప్రచారం చేసుకోకూడదు. ఇది గురువుగారి ఆజ్ఞ కాబట్టి శిరసావించి కెమెరా ముందుకు వచ్చాను. ఆయన పెట్టిన భిక్ష ఆయనకు 10 మందికి ఉపయోగపడేలా ఉపయోగపడుతుందంటే దానిలో ఒక చిన్న బిందువునై కూడా ఉపయోగపడుతున్నానంటే నా జన్మ ధన్యమైందని నేను ఈరోజు భావిస్తున్నాను. ఇటువంటి అవకాశాన్ని, సదవకాశాన్ని కలిగించిన జ్ఞానానంద మహారాజుల వారికి ఏమిచ్చి నేను రుణం తీర్చుకోవాలి? ఏమీ ఆశించలేదు. ఫ్రీ ఫుడ్ పెట్టారు, ఫ్రీ క్రియాయోగం నేర్పించారు, ఏమీ ఆశించలేదు. తన్మయత్వాన్ని ఇచ్చారు, మానసిక ఆనందాన్ని ఇచ్చారు, ఆరోగ్యాన్ని ఇచ్చారు. తను అనే స్వార్థాన్ని వదిలేసి మనందరి కోసం కృషి చేస్తున్న ఆయనకు ఎల్లవేళలా ఆ ప్రకృతిమాత సహకరిస్తుంది. అటువంటి ఆ అనుభవంలో ఏ కొంత మాత్రము
నాకు వచ్చినా కూడా అదే జీవితం ధన్యమని భావిస్తాను. నాకు ఈ మోక్షము ముక్తి ఇవన్నిటి మీద ఆలోచన లేదు. నా జీవితంలో కావాల్సిన ప్రశాంతతను ఆయన ఇచ్చారు. ఈ ఇచ్చిన ప్రశాంతతను 10 మందికి ఉపయోగపడేలాగా ఈ దేహం ఉపయోగపడితే అంతే చాలు. అదే నా జీవిత ధన్యం. జ్ఞానానందగిరి మహారాజుకి జై. జై.